హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సపోర్టర్ లెక్క అనుకుంటాను. ఇంకా లైక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నేను చెప్తున్నది కూడా అదేనండి. అక్కడ ఆ రోజు ఏం చేస్తున్నాను ఏంటనేది మొత్తం డైరెక్ట్ వాయిస్తో చెప్దామని చెప్పి వీడియో తీశాను. వెనక నుంచి మా దిల్లిగాడు ఒక్కటే అరుపు అనమాట. డిస్టర్బెన్స్ కింద ఉంది వీడియో తీశాను కానీ, అందుకని చెప్పి వాయిస్ అయితే ఆఫ్ చేసేసాను. నార్మల్గా వీడియో వాయిస్తో తీద్దాం కదా అని చెప్పి ఆ రోజైతే స్టార్ట్ చేశాను కానీ స్టార్టింగ్లోనే మా దిల్లిగడ అరవడం స్టార్ట్ చేసింది. నార్మల్గానే నాకు డైరెక్ట్ వాయిస్ రాదు. ఇలా వాయిస్ ఇవ్వడం అయితే ఈజీగానే ఇచ్చేస్తుంటాను కానీ డైరెక్ట్ వాయిస్తో మాట్లాడడం అనేది కొంచెం అలవాటు లేదనమాట. ఏదోలా అమేజింగ్గా అనిపిస్తుంది అనమాట. ఈయన ఎదురుగుండా మా హస్బెండే కదా వీడియో తీసేది, ఆయన ఎదురుగుండానే డైరెక్ట్ మాట్లాడడం అంటే అదోలా అనిపిస్తుంది. వాయిస్ అనుకోండి ఎవ్వరు లేకుండా తలుపులు వేసుకుని చక్కగా ఇచ్చుకుంటాను కాబట్టి ఫ్రీగా ఉంటుంది. డైరెక్ట్ వాయిస్తో మాట్లాడదామని స్టార్ట్ చేశాను కానీ ఫస్టే దెబ్బేసేసింది. ఇంకా వాయిసే ఇచ్చేద్దాంలే అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు వీడియో అండి. ఈ శనివారం అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అవుతుంది, ప్రతి వీడియోలోనే చెప్తున్నాను ఎందుకు లేట్ అవుతుందో కారణం. స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా, ఇంకా నాకు కొంచెం అప్లోడ్ చేయడానికి లాంగ్ వీడియోస్ టైం ఉండట్లేదు. అంటే వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి అది కొంచెం టైం ఉండట్లేదు. అందుకని కొంచెం వీడియోస్ లేట్గా వస్తున్నాయండి. ఇంకెంత ఒక్క నెల రోజులు అయిందంటే టైలరింగ్ క్లాసెస్ కూడా అయిపోతాయి. మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేస్తానండి. ఇంకా ఆ రోజైతే మా లక్కోడు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశానన్నమాట వ్లాగ్. టిఫిన్ అది చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశానండి. ఉసిరికాయ పచ్చడి పెడదాం కదా అని చెప్పి ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన సామాన్లన్నీ తెమ్మని మా హస్బెండ్ని అయితే బయటికి పంపాను. అంటే ద్రాక్షారం వెళ్తే కానీ మాకు ఇలా కావాల్సినవన్నీ కూడా దొరకవు అనమాట. మా ఊరికి 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలండి ద్రాక్షారామం. మేము ఇంట్లోకి వస్తువులు ఏమైనా కొనుక్కోవాలన్నా చేయాలన్నా ద్రాక్షారం వెళ్ళి కొనుక్కోవాలన్నమాట. అంటే మాకు లోకల్లో మా ఊర్లో కూడా కిరాణా సామాన్లు అవి దొరుకుతాయి, కానీ మెయిన్గా కొనుక్కోవాలి అంటే ద్రాక్షారం వెళ్ళే కొనుక్కోవాలన్నమాట. ఇంకా ఉసిరికాయ పచ్చడి నిల్వ పచ్చడి అంటే కావాల్సిన సామాన్లు అయితే ఉంటాయి కదండి. నూనె, ఎండుమిర్చి, అంటే పచ్చికారం వాడాలన్నమాట పచ్చళ్ళకి. నేనైతే మిల్ దగ్గరికి వెళ్తే పచ్చికారం ఇస్తారు, కానీ నాకు ఆ కారం నచ్చదు. ఎండుమిర్చి తెప్పించి కారం ఆడించుకుందాం కదా అని చెప్పి కేజీ ఎండుమిరపకాయలు అయితే అంటే ఆవకాయ ఎండుమిరపకాయలు అయితే తెప్పించేసాను అనమాట. ఇంకా ఉసిరికాయలు అయితే 2 కేజీల ఉసిరికాయలు తెప్పించానండి. 2 కేజీల ఉసిరికాయలకి కేజీ కారం పడుతుందా అంటే పడదు, అంత కారం అవసరం లేదు. ఎందుకు అంటే ఇంకా చింతకాయ పచ్చడి కూడా పెడదామని చెప్పేసి ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడికి సరిపోతుంది కదా అని కేజీ కారం అయితే తెప్పించాను. తర్వాత ఇంకా ఏమైనా పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి, చింతకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కారం అయితే ఆడించేసుకుని ఉంచుకుంటే ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడు టక్కమని పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి కారం ఎండుమిర్చి అయితే తెప్పించానమాట. పచ్చి కారానికి ఆవకాయ ఎండుమిర్చి ఉంటాయి, ఎండుమిర్చి అయితే తెప్పించి ఎండబెట్టేశాను. అవి కొంచెం ఈవినింగ్ 3:30, 4 ఆ టైం వరకు ఎండాయనుకోండి, అప్పుడు కారం ఆడించేయడానికి తీసుకెళ్ళచ్చు అనమాట. ఇంకా ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాం కాబట్టి ఉసిరికాయలు కూడా బయట నుంచి తెచ్చారు కాబట్టి ఒక 2-3 సార్లు కడిగేసుకుని శుభ్రంగా పొడిగుడ్డు పెట్టి తుడిచేసుకొని ఎండబెట్టేసుకున్నాను. అవి కూడా ఒక గంట పాటు ఎండాయంటే అప్పుడు మనం పచ్చడి పెట్టుకోవడం స్టార్ట్ చేసేయచ్చు. ఇవి ఎండేలోపు ఎండుమిర్చి, ఇంకా ఆవాలు, ఉప్పు కళ్ళు కూడా ఎండబెట్టుకున్నాను. కళ్ళుప్పు మనం పచ్చళ్ళకి ఎక్కువ కళ్ళుప్పే వాడుకోవాలండి. నార్మల్ సాల్ట్ అయితే వాడం మేము, మా సైడ్ అయితే కళ్ళుప్పే వాడుకుంటాము. దొడ్డుప్పు అని కూడా అంటారు. ఇంకా కళ్ళుప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి మనకి పచ్చడికి కావాల్సిన సామాన్లు, ఇంకా వేరుశనగ నూనె అనమాట. ఇంకా ఎలాగో ఎండుమిర్చి ఎండుతున్నాయి కదా, ఇంకా ఉసిరికాయలు కూడా ఎండబెట్టేసుకున్నాము. అలాగే ఒక ప్లేట్లో
దొడ్డుప్పు ఎండబెట్టేసుకున్నాను కొంచెం పల్చగా. అలాగే ఇంకో ప్లేట్లో ఆవాలు మెంతులు కూడా ఎండబెట్టేసుకున్నాను. మనకి పచ్చడికి కావాల్సినన్ని తీసుకుని ఎండబెట్టేసుకున్నాను. అవి అయితే ఎండుతున్నాయి. ఈలోపు ఉసిరికాయలు అయితే శుభ్రంగా తుడిచి ఎండబెట్టేసుకున్నాను కదా. ఎల్లుల్లిపాయలు అయితే ఒలిచేసుకున్నానండి. పచ్చడిలోకి కంపల్సరీ వెల్లుల్లిగుడ్లు వేసుకోవాలి. అవి ఊరిన తర్వాత తింటే ఉంటుంది టేస్ట్ అద్దరిపోతుంది. ఇంకా ఉసిరికాయ పచ్చడి తొందరగా మగ్గదండి, అంటే పులుపు పట్టదనమాట తొందరగాని. పచ్చడి బాగా మగ్గాలన్నమాట, ఊరాలి. ఊరితేనే నిమ్మరసం వేస్తాం కదా ఉసిరికాయ పచ్చడిలో, ఊరితేనే మనకి ఆ పులుపు అనేది నెమ్మదిగా వస్తుందన్నమాట. వెంటనే మనకి ఈ రోజు పెట్టుకుంటే మూడో రోజు తినేయడానికి అయితే ఉండదు. ఒక 10 రోజుల పాటు ఉసిరికాయ పచ్చడి ఊరితేనే టేస్ట్ బాగుంటుంది. కానీ హెల్త్కి చాలా మంచిది ఉసిరికాయ. ఉసిరికాయతో పొడి కూడా చేసుకోవచ్చండి, కారపొడి చాలా బాగుంటుంది. అదైతే డైలీ మనం ఇడ్లీలో కానీ ఇంకా దోశల్లో కానీ వేసుకుని తింటే అద్దరిపోతుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది ఉసిరికాయ. డైలీ ఒక ఉసిరికాయ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి అన్నంలో ఫస్ట్ ముద్దలో ఒక ఉసిరికాయ కలుపుకుని తింటే అబ్బబ్బా నిజంగా ఎంత బాగుంటుందో. నాకైతే ఉసిరికాయ పచ్చడి చాలా ఇష్టం, కానీ ఇంట్లో నేను ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట పెట్టడం. ఎందుకని నేను ఎక్కువ సాహసం చేయనండి పచ్చళ్ళు పెట్టడంలో. అందులో నిల్వ పచ్చళ్ళు పెట్టడంలో నాకు అసలు తెలియదు అనమాట. నార్మల్గానే కొంచెం పెద్దవాళ్ళ సహాయం తీసుకుంటే మనకు కూడా ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది కదా. వాళ్ళు ఎంతెంత క్వాంటిటీలో వేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దగ్గరుండి మా పక్కింటి అత్తయ్య గారు ఉంటారనమాట, ఆ అత్తయ్య గారి చేత అయితే పచ్చడి పెట్టిస్తున్నాను. నాకు నిల్వ పచ్చళ్ళు పెట్టడం ఎక్కువ క్వాంటిటీలో పెట్టడం రాదండి. నార్మల్గా నేను తక్కువ క్వాంటిటీలోనే పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అత్తయ్య గారిని అయితే రమ్మని అన్ని కొలత ప్రకారం వేసి నిల్వ పచ్చడి పెట్టండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా పెట్టండి అని చెప్పానన్నమాట. ఇంకా అత్తయ్య గారు అయితే వచ్చేసారు. నేను ఈ పనులన్నీ చేసుకుని ఎండబెట్టుకుని ఆ ఉసిరికాయలు కూడా ఘాట్లు పెట్టేశాను. వచ్చేటప్పటికి అత్తయ్య గారు వచ్చేటప్పటికి ఉల్లిపాయ గుడ్లు కూడా ఒలిచేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఆవు పిండి ఉప్పు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా అత్తయ్య గారు వచ్చిన వెంటనే అయితే ఫస్ట్ ఉసిరికాయలు వేపేశారు. ఉసిరికాయలు బాగా ఎర్రగా వేగాలంట, అలా వేగితేనే మనకి చేదు అనేది వగరు చేదు అనేది తెలియదంట. అందుకని చెప్పి ఉసిరికాయలను అయితే బాగా నూనెలో వేపేశారు. ఆ నూనె అయితే నార్మల్ రిఫైండ్ ఆయిల్లోనే వేపుకున్నామండి. మనం పచ్చడిలో వేసేది మాత్రం వేరుశనగ నూనెతో వేస్తామన్నమాట. ఇంకా అత్తయ్య గారు అయితే ఇంకా వేపుతున్నారు. ఆ ఉసిరికాయలు వేపేలోపు నేనైతే ఆవాలు ఉప్పు మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఉసిరికాయలు కూడా వేపేశారు. 2 కేజీలే కదా, ఎక్కువ ఏం రాలేదు ఉసిరికాయలు. అందులో మా హస్బెండ్ పెద్ద కాయలు ఉండాలేమో అని చెప్పేసి సైజు పెద్ద కాయలు తెచ్చారనమాట, ఏరి మరీ తెచ్చారంట. అందులో కొంచెం మీడియం సైజు కానీ చిన్న సైజు కానీ తెచ్చుకుని ఉంటే ఇంకా క్వాంటిటీ ఎక్కువ అవును పచ్చడి. అంటే కాయలు ఉసిరికాయలు ఎక్కువ ఉండడం వల్ల పచ్చడి కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కదా. ఆయనకి తెలియక పెద్ద సైజు ఉండాలేమో కాయలు అని చెప్పి ఏరి మరీ పెద్ద సైజు తీసుకున్నారంట. సర్లే ఇంక ఈసారికి ఎలాగో అయిపోయింది కదా, మళ్ళీ సారి తెచ్చేటప్పుడు అలా తెత్తురులే అని చెప్పేసి పచ్చడి అయితే పెట్టడం స్టార్ట్ చేసేసాము. ఇంకా ఉసిరికాయలు కూడా వేగిపోయాయి కదండి, ఒక బేషన్లో వేసేసుకొని ఇంకా ఉసిరికాయ పచ్చడిలోకి కావాల్సినవన్నీ కూడా ఆడిపెట్టేశాను కదా, దగ్గర ఆడిపెట్టేశాను. కారం 1/2 కేజీ, 2 కేజీల ఉసిరికాయలకి కారం 1/2 కేజీ, ఆవు పిండి 1/2 కేజీ, ఇంకా ఉప్పు 1/2 కేజీ పడ్డదండి మాకైతే. ఎందుకంటే మనం ఏది తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలంట. అంటే ఆవు పిండి ఉప్పు కారం మనకి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. మెంతులైతే పైన ఒక 3 స్పూన్ల మెంతులు అయితే చల్లారండి, మెంతి పౌడర్ అయితే ఆడలేదు. కొంతమంది అయితే ఉత్తి మెంతి పిండితో ఆవకాయ కానీ ఇలా ఉసిరికాయ కానీ పెట్టుకుంటారు. మేమైతే ఆవు పిండితోనే పెట్టుకుంటాము. ఆవకాయలాగా ఉంటుంది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉసిరికాయలు ఉప్పు కారం ఆవు పిండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా వెల్లుల్లి గుడ్లు ఉంటాయి కదా, వెల్లుల్లి రేఖలు కూడా వేసేసి నూనె 1 కేజీ నూనె అయితే పట్టిందండి, సరిపోయింది కేజీ నూనె అయితే. ఇంకా రేపటికైతే అంటే మర్నాడు ఉదయానికైతే ఇంకా ఊరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఏమైనా పైకి నూనె తీరకుండా అలా ఉంది అంటే అప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పేసి అప్పటికైతే అలాగే ఉంచేశారు. అప్పటికే వేసిన వెంటనే నూనె అయితే పైకి బాగా తేలింది, పెద్ద ఎక్కువేం అవసరం లేదు. 2 కేజీల ఉసిరికాయలకైతే కేజీ నూనె అయితే పట్టిందండి నాకు. అలా పచ్చడి అయితే కలిపేసాము. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5:30 అయిందనమాట పచ్చడి కలిపే టైంకి. పక్కింటి అత్తయ్య గారు వచ్చి హెల్ప్ చేశారు కాబట్టి త్వరగానే అయిపోయింది. అంటే పనులన్నీ చేసుకోవాలి కదండి, ఎండుమిర్చి ఎండబెట్టుకోవడం, ఉసిరికాయలు కోసుకోవడం, ఇలా ఆ పనులన్నీ చేసుకునేటప్పటికి ఆ టైం అయిందనమాట. కష్టే ఫలి అంటారు కదా,
నోటికి రుచిగా తినాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇంకా ఈ రోజుతో ఉసిరికాయ పచ్చడి అయిపోయింది. మళ్ళీ తర్వాత రోజు ఆదివారం చింతకాయ పచ్చడి పెడదామని చెప్పి చింతకాయలు అయితే తెప్పించాను. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.